నేను సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే బుక్లో నేను రాశాను. దీంట్లో ఆ టైంలో ఉన్న కొందరు, అంటే బ్రిటిష్ వాడు ఆల్రెడీ ఆక్రమించాడు కదా మనల్ని. ఆక్రమించిన తర్వాత బయటి దేశాల నుంచి కొందరు వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట, ఏది వెస్టర్నర్స్. వాళ్ళు చెప్పే దాని ప్రకారం కూడా సతీ సహగమనం నేను చూడలేదు అని ఒక్కరు కాదు చాలామంది చెప్పారు. మరి ఈ సతీ సహగమనం ఎట్లొచ్చింది అని అంటే ఒక కుట్ర చేసినోడు ఉన్నాడు, ఒక కుట్ర చేశాడు ఒకడు. సో ఈ కాంట్రవర్సీని తీసింది ఎవడు అంటే విలియం కేరీ అనేవాడు. ఈ విలియం కేరీ క్రిస్టియన్ మిషనరీ. అంటే వాడు వచ్చిన సోల్ పర్పస్ ఏంటంటే మన భారతదేశంలో జనాలను మతం మార్చాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. సో మార్చాలి అంటే ఏం చేయాలి? హిందూ ధర్మంలో ఏదో తప్పు చూపెట్టాలి. సో వాడు ఏం కాంట్రవర్సీ క్రియేట్ చేశాడంటే, బహుశా ఒకటి రెండు సతీ సహగమనాలు వాళ్ళు చూసుంటాడు ఆ టైంలో. సో వాడేం చేశాడంటే, భర్త చచ్చిపోగానే బలవంతంగా భార్యల్ని చితిమంటకి ఎక్కిస్తే చంపేస్తున్నారు, చూడండి హిందూ ధర్మం అంటే ఎంత చెడ్డది అని ప్రచారం మొదలుపెట్టాడు. అర్థమవుతుంది కదా కిరణ్? ఇలా ప్రచారం మొదలుపెట్టి కొన్ని రోజుల తర్వాత వాడు ఏం చేశాడంటే, బెంగాల్ ప్రాంతంలో 1000 సతీ సహగమనాలు జరుగుతున్నాయి అని కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఇలాంటిదే ఇంకో అలవాటు మన రాజ్పుత్లో ఉండేది. అదేంటంటే మొఘలులు ఆక్రమించారు కదా, భర్తల్ని చంపేసి ఈ స్త్రీలని లోబర్చుకునేటోళ్ళు ఈ జిహాదీలంతా. పోనీ లోబర్చుకొని ఏం చేసేటోళ్ళు? సెక్స్ చేసేటోళ్ళు. కానీ ఇలా జరుగుతుంది అని మన రాణులు, అంటే ఈ భార్యలకు సంబంధించిన రాణులు కానీ స్త్రీలు ఏం చేసేవాళ్ళు అంటే తనని తాను కాల్చుకునేవాళ్ళు. దాన్ని గోహర్ అంటారనమాట.